కోరుకుంటున్నాము. అయితే మన సబ్స్క్రైబర్ చాలా చాలా స్పీడ్గా ఉన్నారు. వాళ్ళంత స్పీడ్గా కామెంట్ చేస్తుంటే మేమంతా స్పీడ్గా వీడియోలు చేస్తున్నాము. ఇదిగో ఈరోజు వీడియో ఈరోజే చేస్తున్నాము. కామెంట్ మంచిగా చేయండి, ఆయన పెట్టండి, మీ ఊరి పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి, మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా చెప్పండి. నా లత డార్లింగ్కి నేను స్కూటీ నేర్పిస్తున్నాను, చూసి మీరు తరించండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి. మర్చిపోకండి, లైక్ చేయట్లేదు కొంతమంది. మనకు లైకులు చాలా రావాలి, ఎందుకంటే వీడియో చాలా మందికి వెళ్ళాలంటే మనకు లైక్లతోనే ముఖ్యం. లైక్ మర్చిపోకండి, లైక్ కొట్టండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని హాల్ అని ప్రెస్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం 25వ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం రండి. ప్రియా ప్రియా డోదియు ప్రియా ప్రియా అప్పుడే నిద్రపోయావా ప్రియా? పెళ్ళం చేతిలో తన్నులు తిన్నాడు, నన్ను కొట్టిపించిండు వేస్ట్గా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చిండు. పెళ్ళమ్మ కూడా శాత కాదు మాట్లాడడానికి. ఇప్పుడు మళ్ళీ ఏం గుర్తుకొచ్చిండు. ఏంటి ప్రియా డోర్ తీసి అలా మాట్లాడుకుని వెళ్ళిపోతున్నావు? ఏం చేయమంటారండి, నిన్ననేమో మాట్లాడడానికే రాలేదు పెళ్ళమ్ముగట. మళ్ళీ ఇప్పుడు చీకటి కాగానే నీకు గుర్తొచ్చినట్టున్నా మళ్ళీ వచ్చినావు. అట్లా అనకే, అది అట్లనే అంటది, నువ్వు అట్లనే అంటావు. ఇప్పుడు నేను ఎక్కడ పోవాలి? ఇద్దరు మధ్యలో ఇద్దరు రానికపోతే ఏంటో చెప్పు, ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? ఎందుకు వచ్చినావు అని అనకే. అట్లా నీ మీద ప్రేమ ఉండి వచ్చినా, మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటావేంది? ప్రేమున్న మగవాడు అట్లానే ఉంటాడా? అంతగానో మాటలు అంటుంటే ఏం మాట్లాడకుండా నిలబడున్నావు అట్లా చెట్టులాగా? మరి ఏం చేయాలో చెప్పు. చిన్న బాబున్నాడు, కొట్టాలనిపించిన బాబుని చూసి ఊరుకుంటాను. నువ్వు కొట్టిపించినట్టు అయిపోతుంది మళ్ళీ నేను కొట్టి. అలాంటి పనులు చేయకండి. మీరు ఒక పోలీస్ ఆఫీసర్, ఎలా ఉండాలో అలా ఉండండి. కానీ ఎందుకు ఇవన్నీ గొడవలు చెప్పండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? మొత్తానికి ఇక్కడికి రాకు, దాంతోనే ఉండిపో అని అంటున్నావా? ఇంచుమించు అలాంటిదేనండి. గొడవలు అవి ఇవి అయితే నా దగ్గరకు వద్దండి. మీరే మంచిగా ఉండండి. 10 సంవత్సరాలు దూరమే ఉన్నాం ప్రియా. మళ్ళీ ఇప్పుడు నీ అడ్రస్ పట్టుకొని నేను నీ దగ్గరకు వచ్చాను. మళ్ళీ నన్ను అలా దూరం కొట్టకు ప్రియా, ప్లీజ్. నాకు చేర్చుకో ప్రియా, నన్ను దూరం కొట్టకే, నీకు దండం పెడతా. మరి హరిత వచ్చినప్పుడు ఏమి మాట్లాడకుండా ఉన్నారు? మాది ఇప్పటి బంధం కాదు, వేరే దగ్గర డ్యూటీ చేసినప్పటి నుంచి ఉంది మాకిద్దరి సంబంధం అని చెప్పొచ్చు కదా. ఇప్పటి కాదు, పెళ్లి కాకముందు నుంచి ఉందని చెప్పొచ్చు కదా. నోట్లో ఏమైనా పెట్టుకున్నావా? ఆ సమయంలో ఏమీ గుర్తు రాలేదే. మనం ఎలాంటి సమయంలో ఉన్నాం చెప్పు. అప్పుడు మంచి మూడ్లో ఉన్నాను నేను, నువ్వు మంచి మూడ్లో ఉన్నావు. వచ్చి అది సడన్గా డిస్టర్బ్ చేసింది. అదేనండి, మళ్ళీ వస్తుంది. ఇంకోసారి కూడా వస్తుంది అలా డిస్టర్బ్ చేయడానికి, మళ్ళీ బదలం చేయడానికి, రచ్చ చేయడానికి. అప్పుడు కూడా నోట్లో ఏదైనా పెట్టుకుంటావా? కాదు ఇక దానికి ఎట్లా నన్ను చేసి నచ్చ చెప్తాను. నేను ఇద్దరిని చూసుకుంటాను చెప్తాను. నువ్వు కావాలి, నాకు ప్రియ కావాలని చెప్తాను. సరేనండి, ఈసారి అయితే క్షమించేశాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. మీరు అవసరం లేదు, మీ ఫ్యామిలీ అవసరం లేదు నాకు. అలా అనకే. నా మీద నీకు ఏ మాత్రం ప్రేమ నమ్మకం లేదా? ఇన్ని సంవత్సరాల ప్రేమలో నీకు ఇంత కూడా నమ్మకం లేదా నా మీద? ఉండే పట్టికేనే కదండి ఇంతగా ప్రేమించాను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఇవేవో సంఘటనలు జరిగాయి మన జీవితంలో. అవన్నీ మనకు తెలిసినవి కదా. ఇప్పుడు ఇలా కలిసి ఉందాము అని అనుకునే టైంలో ఇంకా మీరేమో ఇలా ఉన్నారు డ్యూటీలో. ఇద్దరికి అదే డ్యూటీ, చేసేది ఈ పని. మళ్ళీ మనకు ఎవరికైనా బయట తెలిసిందంటే మొత్తం ఇంకా ఏం లేదు, ఇక ప్రెస్ వాళ్ళు వచ్చి మొత్తం రచ్చ చేస్తారు. అలాంటివి జరగకుండా జాగ్రత్తలు చూసుకుందాం ఇక నుంచి. మరి నువ్వు తిని పడుకున్నావా, ఊరికి అలా పడుకొని ఏమో ఆలోచిస్తున్నావా? తిన్నాను, తినకపోతే మీరు వచ్చి తినిపిస్తారు, బుజ్జగిస్తారు అని అలాగే కూర్చొని ఉంటానా ఏమి? పద మరి, తినిపిస్తాను, బుజ్జగిస్తాను, అన్ని ఇస్తాను. వాటికేం తక్కువ లేదండి, ఇస్తారు. దానికైతే సిద్ధంగానే ఉంటారు ఎప్పుడు. నేను మొత్తం ఇక్కడికి వచ్చేసాను. నైట్ ఇక్కడ పడుకుంటాను. నైట్ డ్యూటీ అని చెప్పేసి వచ్చాను. ఇంకా నా గురించి ఎవరు ఆలోచించరు ఇంటి దగ్గర. ఓ అది సంగతి, నైట్ డ్యూటీ అని చెప్పి వచ్చారన్నమాట. లేదంటే వచ్చేవాళ్ళు కాదు, భయం కదా రావడానికి. మళ్ళీ అలానే అంటావు పిచ్చా? నీకు చెప్తున్నా కూడా అదే మాట మాట్లాడతావు. సరే నీతో మాటలేంటి కానీ నేను బట్టలు మార్చుకొని వస్తాను, లోపలికి వెళ్ళావు. ఈ టైంలో నువ్వెందుకు వచ్చినావురా? అన్ని వింటున్నావా ఏంటి? ఇక్కడ ఉండి వెళ్ళు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి క్లారిటీ ఇవ్వు. నువ్వు ఓరా ముందు ఇక్కడ నుంచి పో, పొద్దున చెప్తాగా. నువ్వు ఇక్కడ నుంచి మన కంట్లో పడ్డావంటే చూడిగా ఇంకేం లేదు. వాడు ఎవడు చెప్పు, అప్పటి నుంచి వింటున్నా మీ రామాయణం అంతా. అరే వాడు బట్టలు మార్చుకొని వస్తానని వెళ్ళింటురా లోపలికి. నువ్వు వెళ్ళురా, పొద్దున చెప్తారా, నీకు దండం చేస్తా, వెళ్ళురా. సరే పొద్దున వస్తా, నీ సంగతి చెప్తా. ఎవరు ప్రియా మాట్లాడినట్టు సౌండ్ వచ్చింది? ఎవరంటారండి? ఎవరు లేరు, పక్కింటి ఆవిడ పెరుగుతోడు కోసం వచ్చింది, లేదని చెప్పి పంపించాను. అంతేనా? అంతేనండి, రండి పడుకుందాం. మరెందుకు అంతగానో తడబడుతున్నావు? మాటలు ఇప్పటిదాకా వచ్చినట్టు లేవు మాటలు. అన్నింటికి జోకేనా అండి మీకు? ఇంకా ఏముంటది చెప్పండి.
ఎప్పుడు చూసినా నీకు అనుమానం పిచ్చి. నాడు ఎంతసేపు నిల్చుంటావు ఇలా? పదా పడుకుందాము. సరే పద పడుకుందాం. స్కూటీ ఎవరిది రాజా? మనదే డియర్. అవునా, నాకు నేర్పిస్తావా రాజా? నీకు నేర్పించడానికి తీసుకొచ్చాను డియర్. అలా షికారు చేసి నీకు నేర్పించి అలా వెళ్ళి వద్దాంరా కబుర్లు చెప్పుకుంటూ. సరే అయితే పద పద. బ్రేక్ పట్టకుండా ఇగో ఇక్కడ క్లచ్ ఉంది కదా, ఇది నొక్కు నెమ్మదిగా. దాన్ని అలాగే పట్టుకోవాలి. నీకు బ్రేక్ వేయాలనుకున్నప్పుడు సడన్గా వేయకూడదు. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో, దానికన్నా ముందు చూసుకొని వేయాలి, సడన్గా ఆపకూడదు. సరే రాజా. నెమ్మదిగా పోనీయో, స్పీడ్ వద్దు. ఓకే రాజా. నాకు భయంగా ఉంది. నేనున్నాను కదా నే వెనకే, ఎందుకు భయం? అమ్మా, స్పీడ్ అవుతుందండి, స్పీడ్ అవుతుంది. ఏం స్పీడ్ కాదు, నెమ్మదిగా. నేను పట్టుకున్నాను, ఇక్కడ చేతి పట్టుకున్నాను కదా. హాయ్, నాకు కూడా స్కూటీ వచ్చేసినట్టేనా? నీ ముఖం ఒక్క రోజుకే వచ్చేస్తుంది అవే. అవును రాజా, నాకు ఒక డౌట్. అడగవే. అవునండి, మీరు ప్యాంట్ సెట్ ఎందుకు వేసుకోరు? రోజు లుంగి మీదనే బనీన్ మీదనే ఎందుకుంటారు? ఈ అడవి పనికి వచ్చినప్పుడు లుంగి మీద బని మీద కాకుంటే ఇంకో ప్యాంట్ సెట్ వేసుకొని టిక్ టాక్ తయారై ఉంటారా అవే. ఈ బురదలో పని చేయించాలి, నాగలి దున్నాలి, కూరలో నిలిపించుకొని నాట్లు వేయించాలి, ఊరం మీద నిల్చొని ఉండాలి. ప్యాంట్ సెట్ వేసుకుంటే ఎలా చెప్పు డియర్? అవును కదా, అది కూడా నిజమే. ఇటు మనపై ఇంకా బాగానే వస్తుంది, నీకు అనుకున్న సాధించేటట్టున్నావు. ఏమైందే ఆపినవు? అక్కడ చూడండి, గుడిసె దగ్గర ఎవరెవరున్నారో. ఎవరున్నారు? మీ ఆయన కదా లత? అవునండి, వాడే. ఈమెనేనా మీ ఆయన రెండో భార్య? అవును, ఇంతకు ముందు ఒకసారి అడవిలో డాన్స్ చేస్తూ మందు తాగుతూ చిందులేస్తున్నప్పుడు పట్టుకొని కొట్టాను చూడు, ఆమె ఈమె ఒకటే. ఓహో, బానే ఉంది జంట. మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు లైఫ్ మొత్తం మీద. అవును, వాడు ఇంటికే రావట్లేదు 4 రోజుల నుంచి. ఇటు అడవిలో తిరుగుతున్నట్టున్నాడు. ఏడ తింటున్నాడో ఏడమంటున్నాడో మరి. ఇటు తిరుగు నువ్వు. ఎందుకు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం చెప్పు. చెప్పాను కదా వాడికి ఇంకో భార్య ఉంది, ఆమె మీద ఉన్న ప్రేమ నీ మీద లేదు వాడికి. అందుకే కదా వాళ్ళిద్దరిని ఒకటి చేసి మన ఇద్దరం ఒకటి అవుదాం అనేది కదా ఆ రోజు నుంచి నేను ప్లాన్ చేస్తున్నాను. చూడు డియర్, నువ్వు ఆ సిచ్యువేషన్ చూసి బాధపడకూడదు, ఎందుకంటే మనం చేస్తున్నది కూడా తప్పే కాబట్టి. ఒక్క జీవితంలో ఒక్క ఆడది మాత్రమే ఉండాలి. ఇద్దరిద్దరికి స్థానం ఉండకూడదు. ఉంటే ఆమె నన్ను ఉండాలి, ఉంటే నువ్వని ఉండాలి. నీకు ఎలాగో ఇష్టం లేదు వాడితో కాపురం చేయడం, వాడితో కలిసి ఉండడం. అందుకే నీ కష్టాలన్నీ తెలిసిన వాడిని, వాడు నిన్ను పెట్టే టార్చర్ చూసినవాడిని. అందుకనే నీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని, నాకు కూడా ఒక ఆడదికు కావాలని ఇంతకు తెగించి నేను ఇంత హ్యాపీగా ఉంటున్నాను. నువ్వు ఉంటే నా లైఫ్లో హ్యాపీ ఉంటుందని నేను అనుకుంటున్నాను డియర్. వాడి గురించి, వాడితో ఉన్న ఆమె గురించి నువ్వు అస్సలు ఆలోచించకూడదు. ఇలాంటి టైంలో ఇంకా హ్యాపీ అవ్వాలి, మనకు దారి ఇంకా క్లియర్ అవుతుందని అనుకోవాలి. కానీ నువ్వు ఇంకా ఆమెతో ఉన్నాడు, మా ఆయన ఇలా చేస్తున్నాడు అని బాధపడితే మన లైఫ్కి ఇంకా డోకానే అవుతుంది. మన లైఫ్కి ఇంకా క్లియర్ అనేది ఉండదు, ఇంకా అడ్డంకులు ఉంటాయి. అందుకే ఆమెతో వాడు హ్యాపీగా ఉన్నాడు, నువ్వు నేను హ్యాపీగా ఉందాం. ఇదే మన లైఫ్. పద వెళ్ళిపోదాం, చూసి చూడనట్టు వెళ్ళిపోదాం పద. మీరు ఇలా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటారా చెప్పండి? తాగకుండా ఉండలేరా ఒక్కరోజైనా? తాగి ఆ రోజు మీ ఆవిడకు దొరికిపోయారు, మళ్ళీ ఈరోజు తాగి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను. ఇక్కడికి వచ్చేదాకా వినలేదు. ఏం చేయాలి చెప్పండి? దాని మొఖం అదేం చేస్తుంది, ఇంట్లో పడి ఉంటుంది. దానికి అసలు బయట ప్రపంచమే తెలియదు. నేను నీతో వస్తున్నది తెలియదు, నువ్వు నాతో వస్తున్నది తెలియదు. ఒక్క గుద్దుతే మూల కూర్చుంటుంది ఏడ్చుకుంటూ. అసలు నాకు వణికిపోతా తెలుసా. నేను కొట్టే దెబ్బలకి అది అసలు భూమి మీదకి వారం 10 రోజులు లేవదు. అందుకే ఒక్కరోజు కొడతాను, వారం రోజులు ఇంట్లో ఉండాలని అలాగే చేస్తాను. మరి ఆ రోజు మనల్ని ఇద్దరిని పట్టుకొని కొట్టింది కదండి, ఆ రోజు మీరేం చేయలేకపోయారు కదా? నా ముందే మిమ్మల్ని చాలా కొట్టింది కదా. ఆ రోజు అంటే నర్సక్కను రామక్కను తీసుకొని వచ్చింది. ఒక్కతొస్తే అప్పుడు చెప్పేవాడిని. వాళ్ళు అండగా ఉన్నారు, జర దానికి అండ ఇస్తారు వాళ్ళు. నేనున్నా, నువ్వు చూసుకో, నేను వెనక ముందు చూసుకుంటాను అని మాట్లాడతారు. దీనికి ఇంకింత ధైర్యం వస్తుంది. ఇంకా ఒక్కతుంటే మాత్రం ఏమీ చేయలేదు. ఒక్క గుద్దితే మూల కూర్చొని ఉంటుంది. ఇప్పుడు పోయినాక చూడు దాని సంగతి ఎలా చేస్తాను. చూస్తున్నారండి ఎలా మాట్లాడుతున్నాడు వాడు నన్ను? ఒక్క గుద్దితే మూల కూర్చుంటానంట. నాకు బయట ప్రపంచం తెలియదంట. వాడు నన్ను ఎట్లా కొడతానో అట్లా కొడతా అని చెప్తున్నాడు. దానికి చూడండి. అదే నీకు ఏం తెలియదు బయట ప్రపంచం అనుకుంటున్నాడు. వానికి తగ్గట్టుగా నువ్వు చేస్తావని వాడికి ఏం తెలుసు? కొట్టుకునుడు గుద్దుకునుడు ఎందుకు చెప్పి నువ్వు? అసలు ఆమెను వదిలేసి మొత్తం నా దగ్గరికి రమ్మంటే నువ్వు కథలు పెడుతున్నావు. ఆమెను పట్టుకొనే ఉంటున్నావు. 3 రోజులు ఈడ 3 రోజులు ఆడ. అస్సలు అద్దట్లా. మొత్తం నువ్వు నాకే కావాలి, నువ్వు నా దగ్గరికే వచ్చేసాయి.
వస్తేనే కొన్ని రోజులు టైం పడుతుంది, ఆగు. అప్పుడే ఎందుకు ఆత్రపడుతున్నావు? దాన్ని మెల్లమెల్లగా కొన్ని రోజులు కొట్టి బాధ పెట్టి నరకం చూయించి రావాలి. అది సంతోషంగా ఉంటుంది. లేకపోతే నేను పోయినందుకు సంతోషంగా ఉండాలి. కొట్టేటోడు పోయిండు ఫోన్ అక్కడ అన్నట్టు ఉండాలి. అది కూడా చూడు రాజా, ఎట్లంటున్నాడు వాడు నన్ను కొట్టి చిత్రహింసలు పెట్టి నరకం చూపించి తన దగ్గరకు పోతాను ప్లాన్ లో ఉన్నాడు. నేనే తప్పు చేస్తున్నా అనుకుంటున్నా, కానీ వాడు ఇంతకన్నా పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. నన్ను వదిలించుకోవాలనే చూస్తున్నాడు రాజా. చూడు రాజా, నువ్వు లేకపోతే నా బతికి ఏమైపోతుంది రాజా. ఊకో, ఏడవకు. నువ్వు ఏడిస్తే నాకు కూడా బాధ అవుతుంది. ఏడవకు. చూసినావా వాడి స్వార్థం? నిన్ను వదిలించుకోవడానికి కొట్టి నరకం చూయించిన తర్వాతనే వదిలిపెట్టి వెళ్ళిపోతాడట. ఇట్లా మాట్లాడుతున్నాడు తాగుబోతేదవా. ఓహో, పెద్ద ప్లాన్ లోనే ఉన్నావే నువ్వు కూడా. అదే కదా, అట్లా వదిలించుకుంటేనే కదా అది వెళ్ళిపోతుంది. లేకపోతే ఇంకా నన్ను పట్టుకునే పాకులాడుతుంది. అది పంచాయతీలు అంటది, నర్సక్క భర్త అంటది, నర్సక్కని తీసుకొస్తా అంటది, నలుగుట్లో పంచాయతీ పెడతా అంటది, వదిలిపెట్టుతుంది. అందుకే ఇలా ప్లాన్ వేసాను. కొట్టిందనుకో, కొట్టి కొట్టి ఊరుకుంటే నేను రాకుండా ఉంటే కొట్టుడన్నా తప్పుతుంది, పోనెక్కడన్నా ఉండి పోనెక్కడ అని అనుకుంటుంది. ఆస్తి అంతా తీసుకొని వచ్చేస్తాను. భూమి ఉంది, అది మనం హ్యాపీగా బతకొచ్చు. మనము మన పిల్లలు, నువ్వు నేను, సినిమాలు షికార్లు అన్నీ తిరగొచ్చు. చూసావా రాజా, ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారు వాళ్ళు. ఎందుకు రాజా, నేనేమన్నా ఏం చేశానని ఇన్ని రోజులు వాడు ఎంత కొట్టినా భరించుకుంటూ ఉన్నాను రాజా. నేను ఇప్పుడు నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావని తెలిసి నాకు కూడా లైఫ్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. నన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉంటే ఇలా హ్యాపీగా ఉంటానేమో అని నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పగానే నా మనసుకు బాగా నచ్చింది రాజా. నువ్వు నన్ను బాగా చూసుకుంటావని అనిపిస్తుంది. అందుకేనేమో దేవుడు ఇలాంటి దారి చూపించాడు నాకు. ఈ దుర్మార్గం నుంచి నన్ను దూరం చేసుకున్నాడు. అందుకేనేమో రాజా. అలానే అనుకోవాలి బంగారం. మరి ఎందుకు ఇంకా నువ్వు వాడి గురించి ఆలోచించి బాధపడుతున్నావు చెప్పు. నీకు నేనున్నానని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదే. నేను ఎన్నో రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను, నీ కష్టాలను చూస్తున్నాను, నీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నా మనసుకు కూడా నువ్వు నచ్చావు, అందుకనే ఇలా నీ వెంట పడుతూనే ఉన్నాను. అమ్మకు కూడా ఈ విషయం చెప్పాను. ఓకే, తీసుకురా కోడల్ని ఇంటికి అని అంటుంది. నువ్వు ఇన్ని రోజులు పడుతూ ఉన్నా కూడా ఏమైనా అనిపించింది. కొంత మనసుకి బాధ అనిపించినా కానీ నువ్వు నా లైఫ్లో ఉంటావుగా ఇక నుంచి అనిపిస్తుంది. నువ్వు నన్ను మంచిగా చూసుకుంటావని అనిపిస్తుంది రాజా. నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటాననిపిస్తుంది రాజా. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో రాజా. నీతోని నన్ను తీసుకెళ్ళిపో రాజా. నేను ఈ నరకంలో ఉండలేను రాజా. బాధపడికే, తీసుకెళ్తాను. సమయం దగ్గరికి వచ్చేసింది, తీసుకెళ్తాను కదా, చూస్తూ ఉండు. చూసావుగా వాడి బాగోతాం, కళ్ళతో చూసినట్టే చూసి వదిలేయాలి అంతే. ఇంకా వాడిని నువ్వు అనడానికి వీల్లేదు, వాడు నిన్ను అనడానికి వీల్లేదు. పద వెళ్ళిపోదాం.